హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాపియా ఫర్ వీడియోస్. ఈ రోజు అయితే రెండు రకాల ఫ్రైస్ రెసిపీస్ చూపించబోతున్నానండి. ఒకటి బాయిల్ ఫిష్ ఫ్రై, ఇంకోటి చికెన్ రెసిపీ అండి, చికెన్ ఫ్రై రెసిపీ. ఈ రెసిపీ మన ఓన్ సీక్రెట్ రెసిపీ అండి. ఇవాళ రివీల్ చేసి అయితే మీకు చూపించేస్తున్నాను. ఎందుకంటే మీరు ఎంతైనా సెర్చ్ చేసి చూడండి, మీకు అస్సలు దొరకదు ఈ రెసిపీ. కావాలంటే నాకు కామెంట్ చేసి కూడా మీరు చెప్పండి, సెర్చ్ చేశానో లేదో అన్నదైతే నాకు కామెంట్లో కూడా చెప్పండి. చూడండి, చూస్తుంటే ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. దీనికి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది దీని ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందైతే నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకున్నాను. ఆ గిన్నెలో మనకి ఎన్ని కావాలంటే అన్ని ఫిష్ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 3 ముక్కలు తీసుకున్నానండి ఫిష్ ముక్కలు. ఇందులో ఒక చిన్న గ్లాస్ తోటి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాను. మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, దానికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఇందులోనే. అలాగే మనకి కావాల్సిందంతా పసుపు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ కాదు, చెక్ చేసుకుని అయితే మీకు ఎంత కావాలి ఏంటన్నదైతే చూసుకొని వేసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఇక్కడ పసుపు వేసుకున్నాను. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే ఒక 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఇక్కడ జీలకర్ర వేసుకుంటున్నానండి. అలానే ఒక రెబ్బ కరివేపాకు, కొంచెం కొత్తిమీర అండి. వీటన్నిటిని కూడా ఇలా మనం ఒక స్పూన్ తోటి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోండి, మరీ హై మీద పెట్టుకోవద్దు. ఫిష్ ముక్క అనేది తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి ఫస్ట్ అయితే ఇలా కలుపుకునేటప్పుడు సిమ్లో పెట్టేసి తర్వాత అయితే హైలో పెట్టేసుకోండి. ఎందుకంటే ఫాస్ట్గానే ఉడికిపోవాలి ఇది మనకి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడైతే వెల్లుల్లి తీసుకొని ఈ రెబ్బంతా కూడా ఇలా తీసేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా ఒక 8 రెబ్బలు తీసుకున్నాను వెల్లుల్లివి. వీటన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే మనం చాప్ చేసుకోవాలండి. మీకు ఎక్కువ ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఎక్కువ తినేవాడు. నేను ఇక్కడ కొంచెమే తీసుకున్నాను కాబట్టి ఫిష్ కొంచెమే యాడ్ చేస్తున్నాను. మీరు ఎక్కువ ఫిష్ యాడ్ చేస్తుంటే ఎక్కువ వేసుకోండి. చూడండి, ఫిష్ అనేది ఈ రకంగా అయితే ఉడికిపోయింది. ఈ గ్రేవీ అనేది వేస్ట్ ఏం అవ్వదండి, మీరేం వేస్ట్ అయ్యిద్ది అనుకోవద్దు. ఇక్కడ చూడండి, ఈ ముక్కలు అనేవి అన్నీ కూడా నేను బౌల్లోకి తీసేసుకొని దీని పీల్ మొత్తం కూడా మనం ముళ్ళు మనకి ఎన్ని ఉన్నాయో అన్నీ తీసేసుకోవాలి. ఎందుకంటే మనం చిన్నపిల్లలకు కూడా పెట్టే విధంగా మనకు ఉంటుందండి ఇది. డెఫినెట్గా ట్రై చేసి చెప్పండి ఎలా ఉంది ఏంటన్నది. ట్రై చేశారా లేదా అన్నదైతే చెప్పండి నాకు. ఫిష్ చాలా మంచిది కదండి మన హెల్త్కి అనేది. పిల్లలైతే అస్సలు తినట్లేదు కదా ఫిష్ ఈ మధ్య. ఎక్కువ మరి జెన్జీ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఏమంటున్నారంటే ఫిష్ అనేసరికి ఒక స్మెల్ వచ్చిద్దని చెప్పి అయితే అస్సలు అవాయిడ్ చేసేస్తున్నారు. వాళ్ళకి ఇలా కనుక మీరు చేసి పెడితే డెఫినెట్గా తింటారండి. చూడండి, ఫిష్ మొత్తం కూడా నేను ఇలా పైన తొక్క తీసేసి అలానే ముళ్ళుగడ లోపల నుంచి తీసేసి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ కొన్ని జీడిపప్పులు వేసుకుంటున్నానండి. కొంచెం జీడిపప్పు వేసుకొని అలాగే ఇందులోనే కొంచెం జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు, అందులోని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి, చిన్న చిన్న పీసెస్గా ఆ వెల్లుల్లి కూడా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆ వెల్లుల్లి కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలండి. వీటన్నిటిని కూడా మనం కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అనేది. పచ్చివాసన మొత్తం కూడా పోయే వరకు ఫ్రై చేసుకొని మనం మొత్తం తొక్కు తీసి పెట్టేసుకున్నాం కదా ఫిష్, ముళ్ళు కూడా తీసేసుకున్నాం కదా, వీటన్నిటిని కూడా ఇందులో మిక్స్ చేసుకొని అయితే కలుపుకోవాలి. అలాగే కొంచెం నేను ఇక్కడ నల్ల మిరియాల పౌడర్ వేసుకుంటున్నానండి. మీరు ఒకవేళ వాటర్లోనే వేసేసుకొని ఉంటే ఇందులో వేసుకోవాల్సిన అవసరం లేదు. బాయిల్ చేసుకునేప్పుడు కావాలంటే పౌడర్, లేదంటే బాయిల్ చేసుకునేటప్పుడే కొంచెం ఒక 10 నల్ల మిరియాలు వేసుకోండి. వీటన్నిటిని కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు నేను ఇలా పొడవుగా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. ఇది మా సీక్రెట్ రెసిపీ అండి. నేను చాలాసార్లు ట్రై చేశాను. మీకు ఏ రెస్టారెంట్లో కూడా ఇంత టేస్టీగా రాదు, నేను 100% షూర్ అండి. ఒక 5 స్టార్ రేంజ్లో అయితే ఉంటుంది. ఇదంటే ఇష్టపడిన పిల్లలు అంటూ ఉండరండి. ఇక్కడ చూడండి, మనకు కొంచెం ఫిష్ అనేది అడుగు మాడుతూ ఉంటుంది కదా ఇలా మనం బాయిల్ చేసుకున్నప్పుడు. ఈ వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి. మీకు కొంచెం గ్రేవీగా కావాలన్నా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇది కొంచెం ఫ్రై లాగా చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని కూడా మనకి అతుక్కోకుండా అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాను మీకు చూపించాలనే. ముందు నేను ఆల్రెడీ నిన్న చేసుకుని తినేసాము, కాకపోతే మీకు చూపించాలని అయితే మళ్ళీ నాకు గుర్తొచ్చింది. సరే మీకు కూడా చూపించేద్దామని చెప్పి అయితే ఒక 3 పీసెస్ వరకు అయితే మళ్ళీ చేసి మీకు చూపిస్తున్నానండి. డెఫినెట్గా ట్రై చేసి సూపర్గా ఉంటుంది, నాకు చెప్పండి ఎలా ఉందో. ఇక్కడైతే నేను ఫిష్ ఫ్రై అనేది మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తే అన్నయ్య వాళ్ళ ఇంటికి అక్కడ వదిన చేస్తున్నారు. సరే, ఆవిడ చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి మా వదిన చేసే ఫిష్ ఫ్రై అనేది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి.
చూడండి కలర్ఫుల్గా ఎలా ఉందో. చాలామంది అంటారు ఫిష్ ఫ్రై చేస్తారు కానీ కొంచెం ఏదేదో స్పైసెస్ ఎక్కువ కలిపేసి అలా టేస్టీ ఎంతో నచ్చదండి. నాకు ఇలా చేసి మాత్రం సూపర్ అనిపించింది. డెఫినెట్గా దీనికి ఏంటి ఎలా చేసుకోవాలి అనే ప్రాసెస్ అయితే నేను మీకు చూపించేస్తాను. చూసేయండి. ఇక్కడ ముందైతే ఇక్కడ 1 kg నేను ఇక్కడ చికెన్ తీసుకున్నారు. అలానే ఇందులో 1 టేబుల్ స్పూన్ నుంచి 1.5 టేబుల్ సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు నేను ఇక్కడ కారం యాడ్ చేస్తున్నారు. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు ఇక్కడ ధనియా పొడి యాడ్ చేస్తున్నారండి. ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న ధనియాల పౌడర్ అండి ఇది. అలానే ఒక 2 టేబుల్ స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నారండి ఇక్కడ. వీటన్నిటిని అలానే కొంచెం ఇక్కడ చికెన్ మసాలా అండి. వీటన్నిటిని కూడా మనం బాగా చేతితో అయితే మిక్స్ చేస్తారండి. ఏదో నేను చెప్పాను కదా, ఎప్పుడు మనం నాన్ వెజెస్ అనేవి చేత్తో మిక్స్ చేస్తేనే టేస్టీ వస్తుందండి. మనం పైన ఇలా స్పూన్స్ తోటి మిక్స్ చేస్తూ ఉంటారు కదా, అంత టేస్టీ రాదు. కొంచెం ఇక్కడ ఆయిల్ కూడా వేసేసుకొని చూడండి ఈ విధంగా అయితే బాగా మనం ముక్కల్లో లోపల పోయే విధంగా అయితే ఇలా ప్రెస్ చేసుకుంటూ చికెన్ అయితే మొత్తం కలిపేసి అయితే పెట్టుకొని కాసేపు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి ఈ విధంగా అయితే మొత్తం కలిపేసుకున్నారు. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు 2 పెద్ద స్పూన్లేనండి, టేబుల్ స్పూన్ ఏం కాదు. ఇలా 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులోనే 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలానే ఒక యాలకి వేసుకొని ఇలా సింపుల్గా మనం ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో కలిపేసుకుంటే చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది, ఎంత టేస్టీగా ఉంటుందండి. అసలు బయట మనకి హోటల్స్లో దొరికిద్ది చూడండి, ఆ టేస్ట్ అయితే డెఫినెట్గా వస్తుందండి. ఇలా ట్రై చేసి అయితే చూడండి. నేను నాకు ఆ టేస్ట్ నచ్చింది కాబట్టి ఇక్కడ వీడియో తీయటం జరిగింది. అలానే ఇంకా నా ఛానల్ని ఎవరైనా లైక్ చేయలేదు, షేర్ చేయలేదు, అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా ఇలాంటి మంచి రెసిపీస్ అనేవి షేర్ చేస్తూ ఉండండి. మీరు ఒక్కరే తింటే, నేను ఒక్కదాన్నే తింటే సరిపోదు కదండి, అందరు తినాలి కదా. అందరు కూడా అలాంటి టేస్ట్ ఎంజాయ్ చేయాలి కాబట్టి ఇలా మన ఇంట్లోనే అన్నీ దొరికేవే కదండి, బయట నుంచి ఏం కొనుక్కొచ్చేవి కావు. ఇలా మనకు అన్నీ ఇంట్లో ఉండేవే కాబట్టి ఇంత మంచి టేస్ట్ వస్తుంటే మీరు కూడా చేసి అయితే ట్రై చేయండి. అందరికి వచ్చు చికెన్ రెసిపీ అనేది రాదని కాదు, అందరు చేసుకుంటారు. కాకపోతే చాలామంది ఏంటంటే టేస్ట్ అనేది పోతూ ఉంటుంది, అంత టేస్ట్ రాదు. ఇలా చేసుకుని తింటే డెఫినెట్గా టేస్ట్ అనేది వస్తుందండి.